యత్ర కాలే త్వనావృత్తిం ఆవృత్తిం చైవ యోగినః ప్రయాతా యాంతి తం కాలం వక్ష్యామి భరతర్షభ. దేహావసాన సమయమున యోగ పురుషులు చేరు నా ఆ స్వరూపమును మరి ఒక విధముగా సులభముగా బోధపడు రీతిని చెప్పవచ్చును. ఆకస్మికముగా దేహపాతమగుట వలన గాని లేదా అనుచిత సమయమున దేహపాతమగుట వలన గాని మరణించిన వ్యక్తి తిరిగి దేహధారణ మొనర్పవలసి ఉన్నది. కానీ శాస్త్రోక్త రీతిని సుసమయమున దేహ విసర్జన మొనర్చుచో అట్టివాడు దేహ విసర్జన మొనర్చిన వెంటనే బ్రహ్మరూపుడగును. కానీ కుసమయమున దేహపాతమగుచో అతడు మరల జనన మరణ బంధమున పడవలసి వచ్చును. ఇందుచే సాయుజ్యము అనగా పరబ్రహ్మతో పాటు ఏకరూపుడగుట మరియు పునరావృత్తి అనగా మాటి మాటికి జన్మించుట మరణించుట అనేది సుడిగుండమున పడుట అను ఈ రెండు విషయములను దేహపాత సమయమున నిర్ణయింపబడును. అందువలననే ఈ ప్రసంగమున నీకు దేహపాత సమయమందలి తత్వమును చెప్పదలచితిని. కాన అర్జున వినుము. మృత్యువనుడి కునుకుపాట్లు వచ్చినప్పుడు పంచమహాభూతములు తమ తమ దారులను బయలుదేరిపోవును. ఇందుచే దేహ విసర్జన సమయము వచ్చినప్పుడు బుద్ధి భ్రాంతి నొందకుండుటకు స్మృతి అంధురాలు కాకుండా ఉండవలెననినా శరీరముతో పాటు మనస్సు కూడా మరణించకుండా ఉండవలెననినా బ్రహ్మస్వరూపానుభవ కవచము లభించవలెననినా పంచప్రాణులనడి ఈ చేతనా సమూహము మంచి స్థితియందుండి పూర్తిగా పనిచేయవలెననినా ఇదే విధముగా అంతరింద్రియ సముదాయము కూడా మంచి స్థితియందుండి చక్కగా పనిచేయవలెననినా ప్రాణప్రయాణ సమయము వరకు యథాస్థితియందుండవలెననినా శరీరమందలి అగ్ని అనగా ఉష్ణము అంతము వరకు యథారీతిని ఉండుట ఆవశ్యకము. గాలి వీత వలన గాని నీటి దెబ్బ వలన గాని దీపజ్యోతి ఆరిపోయినప్పుడు మన చూపు చక్కగా ఉన్నప్పటికీ కూడా ఏమీయో కనిపించదు కదా. ఇదే రీతిని దేహపాత సమయమున భయంకరమగు వాత ప్రకోపముచే శరీరమునకు లోపలను బయటను అంతటను కఫము వ్యాపించినప్పుడు శరీరగతమగు ఉష్ణము చల్లారిపోవును. అట్టి సమయమున ప్రాణములందు కూడా ప్రాణము లేకుండును. ఇట్టి స్థితిలో బుద్ధి యొక్క స్థితిని గురించి చెప్పనక్కరలేదు. శరీరగతమగు ఉష్ణత లేనిదే శరీరమున జీవతత్వమే ఉండజాలదు. ఇక ఈ శరీరమందలి ఉష్ణము నశించినప్పుడు ఈ శరీరము మాత్రము ఎటుల ఉండగలదు? అట్టి స్థితిలో ఈ శరీరము మురికి లేక తడి మట్టితో చేసిన ముద్దవలే ఎరుంగవలను. ఈ స్థితిలో ఆయుష్య కాలము అంధకారమున పడి వ్యర్థముగా నశించును. ఈ శరీరము ఎప్పుడు అంతముందునో కూడా తెలియదు. ఇక ఇట్టి స్థితిలో మానవుడు తన మనస్సునందు తన పురాతన స్మృతిని జ్ఞప్తియందుంచుకొని శరీరమును విడిచి ఆత్మస్వరూపమున కలిసిపోవుదమని తలంచబోవునప్పటికీ కఫాదుల వలన అప్పటికే మురుగుడుగా అయ్యున్న ఈ శరీరమందలి జీవన జ్యోతి అదృశ్యమగును. పూర్వాపర స్మృతి అంతయు పోవుచుండును. ఇందువలన ధన భాండారము కనిపించక పూర్వమే చేతి అందలి దీపము ఆరిపోవు రీతిని అంతకు పూర్వము చేసిన యోగాభ్యాసము మృత్యువు రాకపూర్వమే నశించును. అనగా జ్ఞానమునకు శరీరగత ఉష్ణతత్వమే మూలాధారమై ఉన్నది. ప్రాణ ప్రయాణ సమయమున ఈ శరీరమందలి అగ్ని బలము పరిపూర్ణముగా ఉండుట ఆవశ్యకమని తాత్పర్యము. అగ్నిర్జ్యోతిరః శుక్లః షణ్మాసా ఉత్తరాయణం
తత్ర ప్రయాతా గచ్చంతి బ్రహ్మవిదో జనాః. ఆ సమయమున శరీరము లోపల అగ్నిజ్యోతి ప్రకాశించుచునే ఉండవలెను. బయట శుక్లపక్షము, పగలు మరియు ఉత్తరాయణమునందలి 6 మాసములలో ఏదో ఒక మాసము అయి ఉండవలెను. ఈ రీతిని అన్ని సుయోగములు లభించవలెను. ఇట్టి సుయోగమున దేహత్యాగమునర్చు బ్రహ్మజ్ఞానులు బ్రహ్మస్వరూపమున ఐక్యమొందెదరు. ఓ అర్జున, జ్ఞప్తియందుంచుకొనుము. ఈ యోగమునందింత అధికమగు మహాత్యము కలదు. ఇదియే మోక్షనగరమున ప్రవేశించుటకు సరళ మార్గము. ఈ మార్గమందలి మొదటి మెట్టు శరీరగత అగ్ని, 2వ మెట్టు ఆ అగ్ని జ్యోతి, 3వ మెట్టు పగటి సమయము, 4వ మెట్టు శుక్లపక్షము, మరియు అటు పిమ్మట 5వది లేక అన్నిటికంటే పైమెట్టు ఉత్తరాయణమునందలి 6 మాసములలో ఏదో ఒక మాసము. ఈ 5 మెట్లు గల మార్గము గుండానే యోగులు ఐక్యమనడి మోక్ష సదనమున ప్రవేశింతురు. కాన వీటిని దేహపాతమునకు ఉత్తమ సమయముగా తెలుసుకునుము. దీనినే అర్చిరాది మార్గము అనగా సూర్యకిరణ మార్గము అందురు. ఇక దేహత్యాగమునకు అయోగ్యమగు కాలమును కూడా నీకు చెప్పెదను, వినుము.